హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను చిన్న చేపల పులుసు అన్నం అయితే మస్తు ఉడికిపోతుంది. ఇక ఆకలి వేల అవుతుంది ఫ్రెండ్స్. 12 దాటిపోయింది. ఇక మధ్యాహ్నానికి అయితే భోజనం ప్రిపరేషన్ అవుతుంది. మీకు చేపల కూర చూపిస్తా, ఇంకా నోరూరించే మాటలు కూడా చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చలికాలంలో చేపల కూర అంటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇక నేనైతే మామూలుగానే ఉన్నా ఫ్రెండ్స్. ఇక రెడీ కావడం అంటే నేను చెప్పాను కదా, ఎక్కువ రెడీ అవ్వడం అయితే నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా అయితే నాకు పోయినప్పుడు తప్ప ఇంట్లో మామూలుగానే ఉంటా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. చూడండి, ఇక మా వాళ్ళేమో బయట కొట్లాడుతున్నారు. తాత మనవాడు పేపర్ చింపుకున్నారక పడవలు చేస్తున్నారు. ఇక అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక పంపేసేయాలి. ఇక చేపల కూర చూడండి, చేపల కూర కూడా తుకతుకలాడుతుంది. మస్తు టేస్ట్. ఇవి చిన్న చేపలండి, వాకెచ్చులు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చేపల కూర తుకతుక ఆడిపోతుంది. ఇవి ఆంధ్ర సైడు ఏదో మెత్తల్లో ఏమో అంటారు, తెలంగాణ సైడ్ ఏమో వీటిని వాగెచ్చులు, వాగు చేపలు అని అంటారు. కానీ వాగెచ్చులు అయితే లేదు. మీరైతే ఎలా పిలుస్తారో తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇవి తెల్ల చేపలు చాలా బాగుంటాయి, చిన్న చేపలు. వాగు సంతటి చేపలు అయితే ఇప్పుడు పోయినాయి ఫ్రెండ్స్, ఎక్కువ లేవు. ఇప్పుడైతే ఇందులో నేను చింతపండు వేసి, పాత చింతపండు వేసి చేస్తున్నా ఫ్రెండ్స్ చేపల పులుసు. నాకైతే పచ్చి చింతకాయ పులుసు, పచ్చి మిరపకాయలు వేసి చేపలు వండుతారు చూడండి, నాకైతే బాగా ఇష్టం అది. ఈరోజు అయితే మా ఇంటికి రండి ఫ్రెండ్స్, ఎవరైనా చేపల కూర కావాలంటే వచ్చి తినిపోండి. కానీ నాకైతే అలా చేసిన చేపలు అంటే బాగా ఇష్టం. పచ్చి చింత పులుసు కొంచెం సరదా అవుతుందని మా ఇంట్లో వాడమండి. అందుకని మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాగు ఒడ్డుకేనండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మానవాడకి, ఇక్కడ వెంకట్రావుపేట దగ్గర. అయితే వాళ్ళైతే చేసేవాళ్ళు. ఇప్పుడు చలికాలంలో వచ్చే కొత్తిమీరాకు వేసి మా అత్తనైతే ఎలా చేసేదంటే కొమ్మలకు దంచేసేదండి కొత్తిమీరాకు. ఎంత టేస్ట్ అంటే అంత. వాగు చేపలు, చింతకాయ పులుసు, పచ్చిమిరపకాయల కారం, తెల్లగా భలేగా ఉంటుండే ఆ చేపల పులుసు. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది నేనైతే చింతపండు పులుసు, పాత చింతపండు పులుసే వేసాను. కొంచెం బ్లాక్గా కనబడుతుంది, చిక్కగా అవుతుంది ఫ్రెండ్స్. నేను అది అంటే పచ్చి చింతకాయ పులుసుతోని తినాలని బాగా ఇష్టం నాకు. ఇక మా ఇంట్లో వాడదని నేనైతే ఎప్పుడు చేస్తలేను. ఇక ఎవరైనా మీరు చేసినప్పుడు పిలవండి ఫ్రెండ్స్, నేను వస్తా. ఎందుకంటే నాకు ఆ టేస్ట్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడైతే రెడీ అయిపోయింది చేపల పులుసు. ఉంటా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇదే.